హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ లో మోస్ట్ లగ్జరియస్ లొకేషన్ గా అభివృద్ధి చెందుతున్న ఉస్మాన్ నగర్ తెల్లాపూర్ లో విప్రో క్యాంపస్ కి బ్యాక్ సైడ్ లో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన లో డెన్సిటీ ప్రీమియం రెసిడెన్సెస్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు డివైన్ స్పేస్ బై డివైన్ హోమ్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 7.7 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ 9 బ్లాక్స్ ని నిర్మిస్తున్నారు. ఈ బ్లాక్స్ హైట్ G+12 ఫ్లోర్స్ విత్ 2 బేస్మెంట్స్ అండ్ స్టిల్ట్ లెవెల్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ని 2 ఫేజెస్ లో నిర్మిస్తున్నారు. బ్లాక్ ఏ నుంచి ఈ దాకా ఫేజ్ 1 లో మరియు బ్లాక్ F నుంచి I దాకా ఫేజ్ 2 లో నిర్మిస్తున్నారు. ఈ 9 బ్లాక్స్ కలిపి ఇక్కడ నిర్మిస్తున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 876. సో 7.7 ఏకర్స్ లో జస్ట్ 876 యూనిట్స్ రావటం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటిలో కల్లా ఈ ప్రాజెక్టు లోనే లెస్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ పర్ ఏకర్ ఉన్నాయి. దీనివల్ల ఈచ్ ఫ్లాట్ కి హై యూడిఎస్ వస్తుంది. అలానే ఇక్కడ నిర్మిస్తున్న ఫ్లాట్స్ టైప్స్ 2, 2.5 మరియు 3 BHK. ఈ ఫ్లాట్స్ సైజెస్ 1230 స్క్వేర్ ఫీట్ నుంచి 2195 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ చూస్తే ఈ లొకేషన్ లో క్లబ్ హౌస్ ప్లస్ సెంట్రల్ పార్క్ విత్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్. అలానే ఈ లొకేషన్ లో కూడా అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న అవుట్డోర్ ఎమ్యూనిటీస్ లో యాంఫిథియేటర్, జాగింగ్ ట్రాక్, పెట్ పార్క్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, టెన్నిస్ కోర్ట్, కిడ్స్ ప్లే ఏరియా, అవుట్డోర్ ఫిట్నెస్ ఏరియా, సీనియర్ సిటిజన్స్ సిట్టింగ్ ఏరియా లాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇంకా ఈ బ్లాక్స్ కి బ్యాక్ సైడ్ లో కిడ్స్ ప్లే ఏరియా విత్ ఈపీడిఎం ఫ్లోరింగ్, రాక్ క్లైంబింగ్ వాల్, బోర్డ్ గేమ్ ఏరియా, యోగా డెక్, మల్టీ యూజ్ కోర్టు లాంటి ఎమ్యూనిటీస్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ అవుట్ సైడ్ ఎమ్యూనిటీస్ అన్ని కలిపి 33,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో స్ప్రెడ్ అయి ఉంటాయి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న నిర్మాణంలో ఉన్న క్లబ్ హౌస్ కి ముందు ఉన్న సెంట్రల్ పార్క్ లో పార్టీ లాన్, రిఫ్లెక్సాలజీ పాత్వే, అరోమా గార్డెన్ వాక్ లాంటి 10+ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సెంట్రల్ పార్క్ లో ఎమ్యూనిటీస్ మొత్తం 11,000 స్క్వేర్ ఫీట్ లో స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇక్కడ నిర్మిస్తున్న క్లబ్ హౌస్ సైజ్ 40,000 స్క్వేర్ ఫీట్ ప్లస్ ఉంది. ఈ క్లబ్ హౌస్ లో క్లబ్ హౌస్ లాబీ, సూపర్ మార్కెట్, ఫార్మసీ, రెస్టారెంట్, బ్యాంకెట్ హాల్, కోవర్కింగ్ స్పేస్, స్క్వాష్ కోర్ట్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, యోగా సెంటర్, ఏరోబిక్స్, ఇండోర్ జిమ్, సిటౌట్ ఏరియా, బిలియర్డ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ లాంటి ఇండోర్ గేమ్స్, క్రెషే, సెలూన్ అండ్ స్పా, రీడింగ్ లాంజ్, మినీ థియేటర్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ లాంటి 30+ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాకుండా స్టిల్ట్ లెవెల్లో కూడా టోడ్లర్స్ ప్లే ఏరియా, యాక్టివిటీ ఏరియా, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ లాంటి ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ లో 100+ ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ని డెవలప్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ మొత్తంలో 65% ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఇంకా లొకేషన్ పరంగా చూసినా ఇప్పుడు మన ప్రాజెక్ట్ లోంచి చూస్తే ఆపోజిట్ లో విప్రో క్యాంపస్ ని చూడొచ్చు. అలానే మన ప్రాజెక్ట్ కి పక్కనే ఉన్న ఏరియా మొత్తాన్ని తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ గా ఐటీ పార్క్ డెవలప్మెంట్ కోసం ప్రపోజ్ చేసింది. ఈ ప్రపోజ్డ్ ఐటీ పార్క్ అనేది ఎగ్జాక్ట్ గా డివైన్ స్పేస్ కి పక్కనే ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ లో బిల్డర్ మరియు ల్యాండ్ లార్డ్ యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 7,300 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. ఈ బేస్ ప్రైస్ మీద నెగోషియేషన్ చేయొచ్చు. ఇంకా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. అలానే ప్రీ ఈఎంఐ ఆఫర్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రీ ఈఎంఐ ఆఫర్ అనేది లిమిటెడ్ టైం కి మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్రీ ఈఎంఐ ఆఫర్ అంటే కన్స్ట్రక్షన్ హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఓన్లీ హోమ్ లోన్ మీద ఇంట్రెస్ట్ మాత్రమే పే చేసి యాక్చువల్ ఈఎంఐ ని పొసెషన్ అయిన టైం నుంచి పే చేయొచ్చు. అలానే 0 ప్రీ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. అంటే కొన్ని సెలెక్టెడ్ యూనిట్స్ మీద కస్టమర్స్ పే చేసే ప్రీ ఈఎంఐ అమౌంట్ ని హ్యాండ్ ఓవర్ టైం దాకా బిల్డర్ రీఎంబర్స్ చేస్తారు. సో ఇక్కడ ఫేజ్ 1 ని ఈ డిసెంబర్ 2025 కి, ఫేజ్ 2 ని డిసెంబర్ 2026 కి డెలివర్ చేస్తారు. ఈ బ్లాక్స్ నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది డివైన్ స్పేస్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది నల్లగండ్ల, ఇది గచ్చిబౌలి, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇది కోకాపేట్, ఇది కొల్లూరు, ఇది తెల్లాపూర్, ఇది గోపన్పల్లి, అలానే ఇక్కడ ఉన్న ఏరియా ఉస్మాన్ నగర్. సో మన ప్రాజెక్ట్ తెల్లాపూర్ లో ఈ లొకేషన్ లో ఉంది. సో ముందుగా ఈ లొకేషన్ హైలైట్స్ లో కనెక్టివిటీ గురించి చూద్దాము. ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్న లైన్ ఔటర్ రింగ్ రోడ్, అలానే ఇక్కడ వైట్ కలర్ లో చూస్తున్న లైన్ ఐఎస్బి రోడ్. ఈ ఐఎస్బి రోడ్ మీద ఇక్కడ ఉన్న సర్కిల్ ని విప్రో సర్కిల్ అని అంటారు. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ మరియు ఐఎస్బి రోడ్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ కి డిఫరెంట్ వేస్ లో కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నారు కదా, ఈ రోడ్స్ అన్ని 100 ఫీట్ రోడ్స్. వాటిలో ఈ విప్రో సర్కిల్ దగ్గర నుంచి తెల్లాపూర్ దాకా ఉన్న రోడ్ ని విప్రో రోడ్ అని అంటారు. అలానే ఈ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ దగ్గర నుంచి ఈ విప్రో రోడ్ కి కనెక్ట్ అయ్యే రోడ్ ని కాంచి గచ్చిబౌలి రోడ్ అని అంటారు. ఇటుపక్క ఉన్న రోడ్ ని RR30 రోడ్ అని అంటారు. ఇంకా
ఎగ్జిట్ 2 దగ్గర నుంచి తెల్లాపూర్ కి కనెక్ట్ అయ్యే రోడ్డుని RR7 అని అంటారు. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ దగ్గర నుంచి ఈ RR30 లోకి ఒక 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇంకా ఈ కాంచి గచ్చిబౌలి రోడ్డు నుంచి కూడా RR30 లోకి ఒక 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. సో మన ప్రాజెక్ట్ దగ్గరికి ఈ చుట్టుపక్కల ఉన్న 100 ఫీట్ రోడ్స్ నుంచి 6 డిఫరెంట్ వేస్ లో కనెక్ట్ అవ్వచ్చు. వాటిలో మొదటిది ఈ విప్రో రోడ్ లో మనం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ప్రెస్టైన్ ఎస్టేట్స్ అని ఉంటాయి. ఈ ప్రెస్టైన్ ఎస్టేట్స్ పక్క నుంచే డైరెక్ట్ గా డివైన్ స్పేస్ కి ఒక రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఇది 60 ఫీట్ రోడ్. ఇక్కడ నుంచి డివైన్ స్పేస్ కి 1.8 km డిస్టెన్స్ ఉంటుంది. అదే ఈ ప్రెస్టైన్ ఎస్టేట్స్ దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మేఫేర్ కమాన్ వస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్ గా డివైన్ స్పేస్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఇది కూడా 60 ఫీట్ రోడ్. ఇక్కడే మేఫేర్ అపార్ట్మెంట్స్ మరియు మేఫేర్ విల్లాస్ ఉంటాయి. నెక్స్ట్ RR30 మీద నుంచి ఈ ఉస్మాన్ నగర్ నుంచి కూడా మనం డివైన్ స్పేస్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఇది కూడా 60 ఫీట్ రోడ్. దీనిని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి డివైన్ స్పేస్ కి 2.1 km డిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇటుపక్క ఉన్న 100 ఫీట్ రోడ్ నుంచి ముప్పాస్ ఇంద్రప్రస్థ మీద గుండా కూడా డివైన్ స్పేస్ కి కనెక్ట్ అవ్వచ్చు. దీంట్లో కొంచెం పోర్షన్ ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఇక్కడ నుంచి డివైన్ స్పేస్ కి 2.8 km డిస్టెన్స్ ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది విప్రో ఆఫీస్. ఈ విప్రో ఆఫీస్ కి రెండు వైపుల నుంచి కనెక్టివిటీ ఉంది. ఈ రెండు కూడా 100 ఫీట్ రోడ్స్. ఈ ఆఫీస్ కి రైట్ సైడ్ లో ఉన్న రోడ్ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా కంప్లీట్ అయింది. రిమైనింగ్ కనెక్టివిటీ అనేది ఫ్యూచర్ లో వస్తుంది. ఇక్కడ నుంచి డివైన్ స్పేస్ కి 3 km డిస్టెన్స్ ఉంటుంది. అలానే ఈ విప్రో కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న రోడ్డుకి సంబంధించిన పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి డివైన్ స్పేస్ కి 3.6 km డిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే కాంచి గచ్చిబౌలి రోడ్ లోంచి RR30 దాకా కొత్తగా నిర్మిస్తున్న 100 ఫీట్ రోడ్. ఈ రోడ్డు పొడవు సుమారుగా 1.9 km ఉంటుంది. ఈ రోడ్డుకు సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ విధంగా 6 డిఫరెంట్ వేస్ లో డివైన్ స్పేస్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న ఐటీ ఆఫీసెస్ గురించి చూద్దాము. ఈ డివైన్ స్పేస్ దగ్గర నుంచి 5 మినిట్స్ డ్రైవ్ చేస్తే ఇక్కడ ఉన్న విప్రో గోపనపల్లి క్యాంపస్ కి రీచ్ అవ్వచ్చు. ఇదే గోపనపల్లి విప్రో క్యాంపస్. మన డివైన్ స్పేస్ ప్రాజెక్ట్ బాల్కనీలోంచి ఈ విప్రో క్యాంపస్ కనపడతానే ఉంటుంది. నెక్స్ట్ ఈ విప్రో రోడ్డు వాడుకొని మనం ఇలా వస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి రీచ్ అవుతాము. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే చాలా పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయి. లైక్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, అమెజాన్. ఇలా ఇవే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ వాడుకొని వచ్చినా కూడా మనం ఇక్కడ ఎగ్జిట్ 1 దగ్గర ఉన్న గర్ ఇన్ఫోబాన్ కి రీచ్ అవుతాము. ఈ గర్ ఇన్ఫోబాన్ లో కూడా చాలా పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ ఐటీ అవసరాల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నియోపాలిస్ అనేది ఇక్కడ ఉంది. ఈ నియోపాలిస్ దగ్గరికి డివైన్ హోమ్స్ దగ్గర నుంచి 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ చూద్దాము. ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ బ్లూ బ్లాక్స్ కంప్లీట్ స్కూల్ ఉంది. అలానే ఈ 100 ఫీట్ రోడ్డు వాడుకొని మనం కాంచి గచ్చిబౌలి రోడ్ లోకి వస్తే ఈ లొకేషన్ లో విప్రోకి పక్కనే విస్టా ఇంటర్నేషనల్ స్కూల్, దానికి పక్కనే గ్లెండెల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇదే రోడ్ లో ఇక్కడ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అలానే మనం ఇటువైపు చూస్తే ఈ లొకేషన్ లో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఇక్కడ గ్రీన్ గేబుల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే కొల్లూరులో ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ సమస్తే ఇంటర్నేషనల్ స్కూల్, అలానే RR7 మీద ఇక్కడ మేరు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలానే ఈ ఎగ్జిట్ 2 దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే ద గార్డియం స్కూల్ ఉంది. ఇంకా ఇండియా వైడ్ గా ఎంతో పేరు పొందిన ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా డివైన్ స్పేస్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి 5 to 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. లైక్ ఈ కాంచి గచ్చిబౌలి రోడ్ నుంచి వస్తే ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది. అలానే గచ్చిబౌలిలో ఇక్కడ IIIT హైదరాబాద్, దానికి పక్కనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. ఇవే కాకుండా మనం కోకాపేటలోకి వచ్చాము అంటే ఈ లొకేషన్ లో CBIT, దానికి పక్కనే MGIT ఉన్నాయి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ చూస్తే నల్లగండ్లలో ఇక్కడ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అలానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అయితే ఈ లొకేషన్ లో కాంటినెంటల్ హాస్పిటల్స్, ఇక్కడ స్టార్ హాస్పిటల్స్, దానికి పక్కనే అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి. అలానే గచ్చిబౌలి వైపు చూస్తే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్స్, అలానే ఇక్కడ AAG హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎక్సలెంట్ కనెక్టివిటీ, బిగ్గెస్ట్ ఐటీ ఆఫీసెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇలా అన్ని రకాల ప్రాజెక్ట్స్ కి అందుబాటు దూరంలో ఈ డివైన్ స్పేస్ ప్రాజెక్టు ఉంది. సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ కి మధ్యలో ఉన్న ఈ ప్రాజెక్టు లో ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ చాయిస్ అవుతుంది. ఈ ప్రాజెక్టు లో ఆల్రెడీ డిఫరెంట్ సైజెస్ లో మోడల్ ఫ్లాట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు లో వాడిన బెస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ మరియు ఎక్సలెంట్ ప్లాన్స్ ని అర్థం చేసుకోవడానికి ఒకసారి సైట్ ని విజిట్ చేసి ఈ మోడల్ ఫ్లాట్స్ ని చూడండి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.